నాకైతే అసలు ఈ పవర్ పిచ్చి పవర్ అంటే పిచ్చి పవర్ ఇస్తుంది. So guys, మీకు 400cc లో విత్ ట్రాక్షన్ కంట్రోల్ లైక్ రెయిన్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ విత్ డ్యూయల్ ఛానల్ ABS, రైడ్ బై వైర్, అది కూడా 1,85,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో వేరే 400cc సెగ్మెంట్ లో ఏమైనా బైక్స్ ఉంటే కామెంట్ చేయండి. అసలు నేను కెమెరా ముంగడ మీకు ఎట్లా షేర్ చేసుకోవాలి నాకు మాటలు వస్తలేవు. 4 మోడ్స్ అయితే మనకి NS 400Z లో అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ. సేమ్ యాజ్ యూజువల్ NS 200లో వచ్చినట్టు బజాజ్ అయితే ఈసారి డేంజర్గా ఇచ్చి పడేసారు అనమాట. Hello guys, this is Sashi. Welcome back to my YouTube channel, Sashi Adastan. So today we are with a powerful video anamata. So powerful video ante powerful bike తో పాటు సో మీలో చాలా మంది NS 200 లవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్రేజీ బైక్ అయితే తీసుకొని వచ్చేసిన, అదే NS 400Z. సో ఇది వచ్చేసి లైక్ మన యూత్లో తెలుసు కదా ఎట్లుంటుంది, పిచ్చి క్రేజీ. యాక్చువల్గా నిన్న నుంచి బైక్ డ్రైవ్ చేస్తున్నా నేను. అసలు దీని పవర్ కానీ దీని పికప్ కానీ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు నేను కెమెరా ముంగడ మీకు ఎట్లా షేర్ చేసుకోవాలి నాకు మాటలు వస్తలేవు. అంత క్రేజీ పికప్, అంత క్రేజీ పవర్. 400cc NS వస్తాయని చెప్పి ఇప్పటివరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, బట్ వచ్చేసింది ఫైనల్లీ. ద బైక్ ఈజ్ హియర్. సో గైజ్ లెట్ స్టార్ట్ ద రివ్యూ. సో ఇవాళ మీకు ఈ బైక్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అండ్ దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తా. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ దీంట్లో ఏమేమి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ ఎంత అవుతుంది, దీని ఎవ్రీథింగ్ అంటే ఇంకా స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంజన్ గురించి చూసుకుంటే అయితే మనకి 373cc లిక్విడ్ కూల్ 4 వాల్వ్ DOHC ఇంజన్తో అయితే కంపెనీ మనకి ఇస్తుందన్నమాట. సో ఇదైతే చాలా పవర్ఫుల్ ఇంజన్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్న మాత్రం ఒక 1 డే నేను మార్నింగ్ నుంచి ఈ వెహికల్ నడుపుతున్నా కదా, నాకైతే అసలు ఈ పవర్ పిచ్చి పవర్ అంటే పిచ్చి పవర్ ఇస్తుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంటూ 10 times అయితే నాకు పవర్ అనిపించింది ఈ వెహికల్లో. సో గైజ్ దీంట్లో వచ్చేసి మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్లిప్పర్ క్లచ్తోని మనకైతే వస్తుంది. కంట్రోల్ చూసుకుంటే మాత్రము మనకైతే రైడ్ బై వైర్ వచ్చిందనమాట. ఏ బైక్లో అయితే మనకు ట్రాక్షన్ కంట్రోల్ అండ్ రైడ్ మోడ్స్ ఇట్లాంటివి ఇస్తారో అప్పుడు పక్కా మనకైతే రైడ్ బై వైర్ ఇస్తారు. ఎందుకంటే దీనివల్ల మనకి ఎలక్ట్రానిక్స్తోనైతే ఈ మోడ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మోడ్స్ చూసుకుంటే మాత్రం మనకి రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అనమాట. టోటల్లీ 4 మోడ్స్ అయితే మనకి NS 400Zలో అయితే ప్రొవైడ్ చేసింది కంపెనీ. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్స్ వచ్చినాయి అనమాట. మనం రేర్ సస్పెన్షన్ గురించి చూసుకుంటే మనకి మోనోషాక్ విత్ నైట్రాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దీంట్లో మనం 6 స్టెప్స్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 320mm డిస్క్ ప్లేట్ అయితే కంపెనీ. డిస్క్ గురించి చెప్పాలంటే మనకు వచ్చేసి 230mm రేర్ డిస్క్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ABS గురించి చూసుకుంటే మనకి దీంట్లో రోడ్, రెయిన్, స్పోర్ట్ అండ్ ఆఫ్ రోడ్ ABS కూడా వచ్చిందనమాట. లైక్ మనము ఎట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ చేంజ్ చేసుకుంటామో దాన్ని బట్టే మనకైతే ఈ ABS అనేది చేంజ్ అయిపోతుంది. 400Zలో వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. లైక్ మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు అండ్ ఆల్సో నావిగేట్ కూడా చేయొచ్చు అనమాట. సో స్విచ్లో మనం బటన్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనం మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ కన్సోల్ని. లైక్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు బ్యాక్, అప్, డౌన్ అండ్ సెట్ ఇవన్నీ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే మాత్రం 110/77 సైజ్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో రేర్ టైర్ విషయానికి వచ్చేస్తే మాత్రం 140/70/17 ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తాయి. NS 400Z గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకైతే 168mm అయితే ఉంది. అండ్ దీని వీల్ బేస్ చూసుకుంటే 1344mm అయితే మనకి వీల్ బేస్ అవుతుంది. సో చైన్ స్ప్రాకెట్ విషయానికి వచ్చేసి మనకి రేర్ వచ్చేసి 40T చైన్ స్ప్రాకెట్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 teeth అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ సీట్ హైట్ చూసుకుంటే లైక్ మనకు వచ్చేసి 807mm అయితే ఉంది. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 12 లీటర్స్ అయితే ఫ్యూయల్ కెపాసిటీ ఉందన్నమాట. అండ్ ఆల్సో దీని వెయిట్ వచ్చేసి 174 kilograms ఉందన్నమాట, అంటే 174 kgs ఉంది. సో దీని హెడ్ ల్యాంప్స్ గురించి చూసుకుంటే మాత్రం మనకి BI ఫంక్షనల్ సీల్డ్ LED ప్రొజెక్టర్స్తో పాటు Z సిగ్నేచర్ DRLs వస్తున్నాయి అనమాట. డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. సో గైస్ దీని టైల్ ల్యాంప్ వచ్చేసి మనకైతే LED టైల్ ల్యాంప్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆల్సో బ్లింకర్స్ కూడా LED. నంబర్ ప్లేట్ ల్యాంప్ చూసుకుంటే అది కూడా LED అయితే వచ్చింది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే మనకి బాండెడ్ గ్లాస్ విత్ కలర్ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేసినారు. డాట్ మ్యాట్రిక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ TBT నావిగేషన్తో పాటు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి నావిగేషన్ కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, వాల్యూమ్ అప్ డౌన్ అండ్ నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, ప్లే, పాజ్ ఇవన్నీ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాల్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ల్యాప్ టైమర్,
మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ SMS నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి బ్రైట్నెస్ కంట్రోల్ కూడా దీంట్లో ఉంది మనకి. అండ్ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, మొబైల్ నెట్వర్క్ స్ట్రెంత్ స్టేటస్. సో దీంట్లో వచ్చేసి మనకి మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ ఎంత అయింది అండ్ మొబైల్ నెట్వర్క్ ఎంత ఉంది కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆన్ అండ్ స్టార్ట్ కూడా ఒకటే స్విచ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో దీనికి వచ్చేసి మనకి 4 ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకైతే ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. లైక్ USB కేబుల్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. వైల్ రైడింగ్ టైంలో మనకి ఎమర్జెన్సీ టైమ్స్లో చాలా టైం ఛార్జింగ్ ఉండదు. సో ఆ టైంలో మనకైతే ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి కంపెనీ అయితే ఒక USB పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే లివర్ అయితే అడ్జస్టబుల్ లివర్ వచ్చింది. ఈ లివర్ వల్ల మనకు ప్లస్ పాయింట్స్ ఏముంటాయంటే లైక్ మనం వచ్చేసి ఫింగర్స్ పెద్దగా ఉన్న వాళ్ళు, చిన్న ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కంఫర్టబుల్ ఎట్లా అయితే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో ఆ విధంగా మనమైతే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు గైజ్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి E20 పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. లైక్ E20 అంటే ఎథనాల్ 20. సో యూ కెన్ ఫిల్ అప్ ఇన్ ఎనీ పెట్రోల్ బంక్. మిరర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే మనకి అల్యూమినియం మిరర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే ఎంత స్టెబిలిటీగా ఉందంటే లైక్ మీరు చూడొచ్చు, చాలా హై స్పీడ్లో కూడా దీని స్టెబిలిటీ చాలా బాగుంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకైతే LED ఇండికేటర్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో దీని హ్యాండిల్ చూసుకుంటే అయితే మనకి సిట్టింగ్ పొజిషన్కి ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉందన్నమాట. NS400Z కలర్స్ గురించి చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో బ్రూక్లిన్ బ్లాక్, గ్లాసీ రెడ్ రేసింగ్, పీటర్ గ్రే అండ్ పర్ల్ వైట్ మెటాలిక్ అని చెప్పేసి 4 కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో గైజ్ చూసినారు కదా మన స్ట్రీట్ ఫైటర్ ఎట్లుంది. ఖాళీ బజాజ్ అయితే ఈసారి డేంజర్గా ఇచ్చి పడేసారు అనమాట. సో ఎంత క్రేజీ లుక్స్తోని ఒక బండి అయితే మనకి విత్ ఫుల్ పవర్ఫుల్ CC ఇంజన్ అనమాట. NS నేకెడ్ స్పోర్ట్స్ ఎంతమందికి లవ్ ఉండదు చెప్పండి. అసలు తెలుసు కదా, యాజ్ 2012 నుంచి నేను బజాజ్కి అయితే పిచ్చి ఫ్యాన్ అనమాట. పల్సర్ NS200 అంటే నాకు ఎంత ఫేవరెట్ మీ అందరికీ తెలుసు. దాని తర్వాత చాలా ఇయర్స్ తర్వాత నేను చూస్తున్నాను అనమాట లైక్ బజాజ్లో 400cc వచ్చిందనమాట NSలో. సో ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే నేనైతే బండి వచ్చినప్పటి నుంచి ఈ బైక్ని ఎప్పుడు నడపాలి అని చెప్పి ఫుల్ అట్లా వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఇట్స్ ఇన్ మై హ్యాండ్ అనమాట. సో దీన్ని నడిపిస్తున్నా. ఐఎమ్ నిజంగా చెప్తున్నా ఎంత ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు నేను చెప్తున్నా గైజ్ లైక్ మనకు వచ్చేసి మన యూత్కి లైక్ 18 to 25, 30 మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఈ బైక్ అసలు పిచ్చిగా నచ్చేస్తుంది. అండ్ నేనైతే ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తున్నా. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,90,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసి 2,30,000 to 40,000 మధ్యలో ఉండొచ్చు. సో ఈ బడ్జెట్లో ఇన్ని ఫ్యూచర్స్, ఇంత పవర్ అసలు ఎక్స్పెక్ట్ చేయనంత ఉందన్నమాట. నేను చెప్తున్నా కదా, నేను పర్సనల్గా మీ అందరికైతే రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ దీన్ని బాగానే నడిపిన దాంట్లో కూడా నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందంటే ప్రతి గేర్లో సాటిస్ఫాక్షన్ అండ్ ప్రతి షిఫ్ట్లో సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా నేను అసలు నా హ్యాపీనెస్ని మీతో ఇంకెట్లా షేర్ చేసుకోవాలో నాకు అర్థమవుతలే. సో నిజంగా బజాజ్లో ఇట్లాంటి 400cc వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మనం NS400Z సౌండ్ విందాం. సో దీని సౌండ్ కూడా ఎంత క్రేజీ ఉందంటే అసలు సో గైజ్ ఎట్లుంది రివ్యూ అండ్ బండి ఎట్లుంది, నాకైతే అసలు క్రేజీ అనిపిస్తుంది అనమాట. సో కొన్ని మాటలలో చెప్పుకోవటం, కొన్ని చెప్పుకోలేమన్నమాట. అండ్ మీరు ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ చేసి ఈ బైక్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థం కాదు దీని పవర్ కానీ, దీని టార్క్ కానీ, దీని కేపబిలిటీ, దీని స్టైల్, దీని లుకింగ్, ఎవ్రీథింగ్ మీకైతే అస్సలు అర్థం కాదు బండి మీద ఎక్కి నడిపే వారికి. అండ్ గైజ్ మీరు వచ్చేసి ఈ బైక్ టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా ఆర్ఎల్స్ బుకింగ్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అభినందన్ బజాజ్ టోలీ చౌకీ. సో ఇక్కడ మీకైతే కింద అభినందన్ బజాజ్ కాంటాక్ట్ నెంబర్ అయితే డ్రాప్ చేస్తా అండ్ ఆల్సో లొకేషన్ కూడా డ్రాప్ చేస్తా. సో జల్దీ షోరూమ్ అయితే విజిట్ చేయండి అండ్ అక్కడ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, బైక్ బుక్ చేసుకోండి అండ్ గ్రాబ్ యువర్ బైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంత జల్దీ అయితే అంత జల్దీ తీసుకోండి. నేనైతే ఎప్పని తీసుకోనని, బట్ మీరు మాత్రం వన్స్ బండి నడిపినాక మీకైతే అది అర్థమైపోతుంది ఆ పవర్ కానీ ఏదైనా. సో ఈ రివ్యూ ఎట్లా అనిపించింది అండ్ వాట్స్ అబౌట్ అవర్ న్యూ NS400Z. సో గైజ్ వీడియో ఎట్లా అనిపించింది, వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్డ్, స్టే సేఫ్. జై హింద్.